అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపిస్తున్నాను. దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చికెన్ గ్రేవీ కర్రీని సర్వ్ చేస్తారు. గ్రేవీ చాలా రిచ్గా ఉండి మంచి సువాసనతో ఉండి చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాంటి కర్రీనే తయారు చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మనం మసాలా దినుసులు అన్నిటిని కూడా తీసుకోవాలి. జాపత్రి, మొగ్గ, ఇలాచీ, లవంగం, సోంపు, జీలకర్ర, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి అన్ని మసాలా దినుసుల్ని కొన్నిటిగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. తర్వాత తీసుకున్నటువంటి మసాలా దినుసులన్నిటినీ కూడా తీసుకొని సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇది మొత్తం మనకి కర్రీలోకి ఏమీ పట్టదు. కావలసినంత ఉపయోగించుకొని మిగతా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి. నేను ఈ ఆయిల్లో ఇంతకుముందే 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే కర్రీ చేసేస్తున్నాను. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నానని, అవి చల్లారిన తర్వాత జార్లోకి తీసుకోండి. దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడుమును వేసుకోండి. ఒకవేళ కొబ్బరి పొడుము లేకపోతే ఎండు కొబ్బరినైనా కొంచెం వేడి చేసేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొత్తిమీర కాడల్ని వాడుతున్నాను. దీనివల్ల రుచి చాలా బాగుంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. మసాలాలు కూడా చల్లారిపోయినాయి, వాటిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను ఒకసారి కలుపుకుందాము. సన్నటి మంట మీదే ఉడికిస్తున్నాను. మీరు కూడా ఇలా సన్నటి మంట మీదే ఉడికించండి. అప్పుడు చాలా చక్కగా లోపలి వరకు ఉడికిపోతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉప్పు, పసుపు 2 కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. కారం కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కారం ముక్కలకి బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ మసాలా ముక్కలకి ఆయిల్లో బాగా కలిసిపోయేటట్టుగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ని పోసేసుకొని ఒకసారి జార్ నల్లా కలిపేసుకుంటే జార్లో ఉన్నది ఏదైనా కానీ వాటర్కి పట్టేస్తుంది. అదే వాటర్ని మనం ఇప్పుడు బాండీలోకి వేసేసుకుంటాం. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత కూడా మరొకసారి మొత్తం కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని 1 టేబుల్ స్పూన్ నిండుగా వేసేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఈ గ్రేవీని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండొచ్చు. తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాము అంటే బిర్యానీస్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి, ప్లెయిన్ రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.